రూ. 1 కోటి వచ్చి ఉంటాయి. అయితే వేగం పెరగాలి. రాజధాని అమరావతిపై ఎన్నో ఆశలు. పట్టాలెక్కించడమే కాదు, లక్ష్యం చేరాలి. ప్రభుత్వ చొరవ, చట్టబద్ధత, నిధులు ఓకే, కానీ నిర్మాణ పనుల్లో ఆ జోరేది. భవనాల నిర్మాణాల్లో దాదాపు పురోగతి. రోడ్డు మౌలిక వసతుల పనులు నత్తనడక. 2 ఏళ్లలో రైతుల లేఅవుట్లో పనులు 10% పూర్తి. లక్ష్యానికి దూరంగా రహదారుల నిర్మాణం. దీనికి తోడు రానున్న వర్షాకాలం ఎఫెక్ట్. మరోవైపు తీరాన్ని రాజధాని రైతుల సమస్యలు, మలివెడత భూ సమీకరణపై ప్రభావం. రాజధాని నిర్మాణం అంటే ప్రభుత్వ కార్యాలయాల, భవనాలు, అధికారిక నివాసాలు గడ్డం మాత్రమే కాదు, రోడ్లు వేయాలి, మౌలిక వసతులు కల్పించాలి. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలి. అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలు వేగంగానే జరుగుతున్నాయి, కానీ రహదారుల నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. రైతుల లేఅవుట్ల అభివృద్ధి పనుల్లో ఇదే పరిస్థితి. మరియు 10 ఏళ్లైనా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కాలేదు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇదే వార్త సాక్షి రాసి ఉంటే కనుక దుష్ప్రచారం అని నారాయణ గారి ప్రెస్ మీటు, చంద్రబాబు గారి ఆగ్రహం, లోకేష్ గారి ట్వీటు ఉంటాయి, పవన్ కళ్యాణ్ గారి ఆగ్రహావేశాలు ఉంటాయి. అదే ఆంధ్రజ్యోతి రాసింది, అక్కడ ఎట్లా జరుగుతోంది పనులు అన్నటువంటి. 12 సంవత్సరాలు జీవితాలు మాత్రం వాళ్ళ జీవితాలతో చెలగాట మాడారు అన్నటువంటి విషయం. కాకపోతే అది జగన్ అయితే కనుక జగన్ తప్పు, ఇప్పుడైతే కనుక అధికారులు తప్పు, లేకపోతే కాంట్రాక్టర్లు తప్పు. లేకపోతే ఎంత దోచారు